children, how are you? I hope you are safe. Today I am going to learn third chapter, counting numbers 10 to 20. ఏంటన్నా థర్డ్ చాప్టర్ వచ్చేసరికి మనకి కౌంటింగ్ నెంబర్స్ 10 to 20. So take the turn book everyone. Page number 46. Page number 46 observe చేయండి నాన్న. Counting numbers 10 to 20. థర్డ్ చాప్టర్ ఏంటి నాన్న? కౌంటింగ్ నెంబర్స్ 10 to 20. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే 10, 20 మీదే మనకి ఎక్కువ చాప్టర్ అంతా ఓవరాల్ గా ఉంటుందంటే 10 to 20. 10 నుంచి ఆఫ్టర్ నెంబర్ 20 కి బిఫోర్ నెంబర్స్. ఓకే చూడండి. ఫన్ అండ్ ఫ్యాక్ట్ యాక్టివిటీ 1. Let us count the total number of the fingers on our hand. So ఏమంటున్నాడు? టోటల్ గా మన ఫింగర్స్. సో మన 2 హ్యాండ్స్ కి ఓవరాల్ గా ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 ఫింగర్స్ ఉన్నాయి. ఏమంటున్నాడు? బట్ దేర్ ఆర్ మోర్ దెన్ 9 ఫింగర్స్ ఆన్ బోత్ అవర్ హ్యాండ్స్. సో 9 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? 2 హ్యాండ్స్ ని యూజ్ చేస్తాం. 5 అయితే ఎగ్జాక్ట్ గా 5 ఫింగర్స్ సరిపోతాయి. సో 9 కన్నా మోర్ దెన్ నెంబర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? 2 హ్యాండ్స్ ని యూజ్ చేస్తాం. ఓకేనా? హౌ విల్ యూ కౌంట్ ద లాస్ట్ ఫిగర్? సో ఎలా కౌంట్ చేస్తాం లాస్ట్ ఫిగర్ ని? సో ఈ ఫిగర్ లాస్ట్ వన్ ని ఎలా కౌంట్ చేస్తామో చూడండి అన్న. అక్కడ మనకి మన ఫింగర్స్ ని చూడండి. ఈ పిక్చర్ ఇచ్చాడు కదా, మన 2 హ్యాండ్స్ ఎలా ఉంటాయి అనేది మరి ఇక్కడ మెన్షన్ చేశాడు. సో ఇక్కడ కౌంటింగ్ కూడా మొదలు పెట్టాడు. ఎలాగా? 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? సో లాస్ట్ నెంబర్ ని ఏమని కౌంట్ చేస్తాం? 10 కింద కౌంట్ చేస్తాం. నెక్స్ట్ చూడండి అన్న. నౌ ట్రై కౌంటింగ్ యువర్ ఫింగర్స్ అండ్ టాయ్స్ టుగెదర్. సో ఏమంటున్నాడు? మన ఫింగర్స్ తో కౌంట్ చేయమన్నాడు, లేదా ఇంకా టాయ్స్ బొమ్మలైనా ఏదైనా పెట్టి వాటిని కౌంటింగ్ చేయడం మొదలు పెట్టమన్నాడు. సో కౌంటింగ్ ఫ్రమ్ పేజ్ నెంబర్ 47. పేజ్ నెంబర్ 47 అబ్జర్వ్ చేయండి అన్న. కౌంటింగ్ ఫ్రమ్ 10 to 20. సో మనకి ఇక్కడ పిక్చర్స్ ఇచ్చాడు చూడండి అన్న. పెన్సిల్స్, ఎన్ని పెన్సిల్స్ ఇచ్చాడో ఇక్కడ 10 అనేది వాడు ఇచ్చాడు. సో ఇక్కడ ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి అనేది మనల్ని కౌంట్ చేయమన్నాడు. ఎలాగా? 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 అని నెంబర్ నేమ్ తో కూడా రాశాడు. సో నెక్స్ట్ చూడండి 11. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11 నెంబర్ 11 అండ్ స్పెల్లింగ్ కూడా 11 అనేది అక్కడ మెన్షన్ చేశాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? సో 10 to 20 చూడండి అన్న పిక్చర్ ని. 10 to 20 వరకు మనకి నెంబర్స్ అండ్ నెంబర్ నేమ్స్ తో సహా ఉంది. మనకి చాప్టర్ లోనే ఉంది కౌంటింగ్ నెంబర్స్ 10 to 20 అని. సో ఇక్కడ ఏం చేశాడు? 10 to 20 వరకు మనకి కౌంటింగ్ అనేది ఇచ్చాడు. ఓకేనా? సో ఇవన్నీ ఇలా లెక్క పెట్టాలి. ఓకేనా? కౌంట్ అంటే ఏంటి? లెక్క పెట్టడం. పేజ్ నెంబర్ 48. టర్న్ ద పేజ్. పేజ్ నెంబర్ 48. ఏమంటున్నాడు అన్న? పేజ్ నెంబర్ 48 ఏమంటున్నాడు అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ ఫ్రమ్ 0 and 9 అండ్ నెంబర్స్ ఫ్రమ్ 10 to 20? ఏమీ లేదు నాన్న. సో ఇక్కడ ఉన్న నెంబర్స్ కి 0 to 9 ని, 10 to 20. సో ఈ 2 నెంబర్స్ కి డిఫరెన్స్ అంటే ఏంటి? భేదాలు అంటారు కదా, అదే వేరియేషన్స్. ఇది వేరేగా ఇది వేరేగా డిఫరెంట్ అన్నమాట. సో బోత్ ఆర్ డిఫరెంట్ అంటారు కదా ఈ 2 నెంబర్స్ అలా డిఫరెంట్ గా ఉన్నాయంట. ఏంటో డిఫరెంట్ చూడండి. నెంబర్స్ ఫ్రమ్ 0 to 9 హ్యావ్ ఓన్లీ 1 digit నెంబర్. సో ఇలా ఉన్న ఈ నెంబర్స్ చూడండి. 0 to 9 నెంబర్స్ ని ఏమంటాం? 1 digit నెంబర్. 1 digit నెంబర్. సో ఇవి ఏ నెంబర్స్ లోకి వస్తాయి? మనకి 1 digit నెంబర్స్ లోకి కౌంట్ చేస్తాం. సో 10 to 20. సో దేర్ ఆర్ కాల్డ్ సింగిల్ డిజిట్ నెంబర్. 1 digit నెంబర్ అంటే ఏంటన్నా? సింగిల్ డిజిట్ నెంబర్. సెకండ్ చూడండి. నెంబర్స్ ఫ్రమ్ 10 to 20 హ్యావ్ 2 digits in them and they are called 2 digit numbers. సో ఇక్కడికి వచ్చేసరికి సింగిల్ డిజిట్ నెంబర్స్ కాబట్టి 1 digit అని పిలుస్తున్నాం. సో ఇక్కడికి వచ్చేసరికి 2 digits అవునా? 1 0 2 0. సో 2 digits కింద తీసుకున్నాం. సో కాబట్టి ఇది ఏమవుతుంది? 2 digit నెంబర్. 2 digits నెంబర్. ఓకేనా చిల్డ్రన్స్? అక్కడ అది చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి అన్న.
నెంబర్లకి ఇది డిఫరెంట్ అన్నమాట. డిఫరెంట్ అని అడిగాడు కదా, ఆ డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ 1 డిజిట్ నెంబర్, ఇక్కడికి వచ్చేసరికి 2 డిజిట్స్ నెంబర్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1 చూడండి ఏమంటాడు, ఫిల్ ఇన్ ద కలర్ ఇన్ ద కరెక్ట్ నెంబర్ ఆఫ్ ఏ బాక్సెస్ అండ్ రైట్ డౌన్ నెంబర్ నేమ్స్. ఏమీ లేదన్నా, ఇక్కడ మనకి బాక్సెస్ రూపంలో ఇచ్చాడు కదా ఒక బాక్స్. ఆ బాక్స్ లో చూడండి 10 to 20 వరకు నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి 10 to 20 వరకు స్మాల్ బాక్సెస్ లా ఉన్నాయి. సో ఈ బాక్సెస్ లో మనం ఇటువైపు సైడ్ ఏం రాయాలి, నెంబర్ నేమ్స్ అనేవి రాయాలి. అంటే వీటి స్పెల్లింగ్ 10 స్పెల్లింగ్ రాయాలి. రాసిన తర్వాత సో ఇక్కడ మనకి బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, వాటిని 10 బాక్సెస్, అంటే ఇక్కడ 10 ఉంది కదా అందుకని 10 బాక్సెస్, అంటే 1 2 3 4 5 6 7 8 9 10 ఎగ్జాక్ట్ గా 10 బాక్సెస్ లో కలర్స్ చేయాలి. ఓకే, ఎనీ కలర్ యూ హ్యావ్ టు యూజ్ ఇన్ ఏ 10 బాక్సెస్. ఓకే, ఆ 10 బాక్సెస్ లో ఏ కలర్స్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ వాడు ఏమంటాడు, ఆ 10 బాక్సెస్ ని కలర్స్ తో ఫిల్ చేయమంటాడు. సెకండ్ వన్ చూడండి అన్న 11 అంటే ఇక్కడ మనకి ఎన్ని బాక్సెస్ వస్తాయి, ఇక్కడ స్పెల్లింగ్ ఏమో ఫస్ట్ బాక్స్ లో దాని స్పెల్లింగ్ ఏంటి 10. సో 10 బాక్సెస్ ఇచ్చాడు, 10 లో కలర్స్ వేయాలి. నెక్స్ట్ 11 సో 11 అంటే ఎన్ని బాక్సెస్ రావాలి, 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఇన్ని బాక్సెస్ లో మనం ఏం చేయాలి, కలరింగ్ అనేది చేయాలి. సో ఈ బాక్సెస్ అన్నిటిలో మనం కలరింగ్ చేయాలి. 11 బాక్సెస్ లో కలరింగ్ చేయాలి. నెక్స్ట్ చూడండి 12 అంటే 12 బాక్సెస్, 13 బాక్సెస్, 14 బాక్సెస్, 15 బాక్సెస్, 16 బాక్సెస్, 17 బాక్సెస్, 18 బాక్సెస్, 19 బాక్సెస్ అండ్ లాస్ట్ వన్ 20. సో 20 బాక్సెస్ కి కలరింగ్ అనేది వేయాలి. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ నేమ్స్ అనేవి కూడా రాస్తూ వేయాలి. ఓకేనా చిల్డ్రన్స్. నెక్స్ట్ చూడండి అన్న పేజ్ నెంబర్ 49 కౌంట్ అండ్ రైట్. ఏం లేదు, చాలా సింపుల్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి పిక్చర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ పిక్చర్స్ ని కౌంట్ చేసి ఎంత నెంబర్ వచ్చింది అనేది ఇక్కడ ఏమన్నాడు. ఫస్ట్ పిక్చర్ అబ్జర్వ్ చేస్తే చూడండి 1 గర్ల్. సో జంప్ చేస్తుంది, తను ఎగురుతుంది పైకి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ గర్ల్స్, 1 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడ ఎంత రావాలి, 9 చిల్డ్రన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి అన్న హ్యాండ్స్. సో హౌ మెనీ హ్యాండ్స్, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో హౌ మెనీ హ్యాండ్స్, 12 హ్యాండ్స్. సో ఇలా మనం కౌంట్ అండ్ రైట్ అంటే మనం కౌంట్ చేస్తూ రైట్ చేయాలి నెంబర్స్. ఓకేనా చిల్డ్రన్స్. రిమైనింగ్ అన్ని మీరు హౌస్ దగ్గర ఒకసారి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి అన్న టర్న్ ద పేజ్ నెంబర్ 50. సో ఏమంటున్నాడు, ఫార్మేషన్ ఆఫ్ ద నెంబర్ ఫ్రమ్ 10 to 20. ఏం లేదు నాన్న, హౌ డు యూ కౌంట్ ఇన్ నెంబర్స్ గ్రేటర్ దెన్ 10. ఏం లేదు, ఇక్కడ ఉన్న ఈ నెంబర్స్ ని ఎలా కౌంట్ చేశాడో అని అడుగుతున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇచ్చాడు కూడా చూడండి, దేర్ ఆర్ 10 షేప్స్ ఇన్ ద బాక్స్. 10 షేప్స్ ఉన్నాయి చూడండి, సర్కిల్, పెంటగాన్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్టార్, ఇవన్నీ వరుసగా ఉన్నాయా. సో అలా 10 షేప్స్ ని ఒక బాక్స్ లోని కౌంట్ చేశాడు. అంటే 10 ఇక్కడ వేసాడు చూసారా, ప్లస్ 6 లెఫ్ట్ అవుట్ సైడ్, అంటే మిగతా 6 బయటకు ఉన్నాయి. ఆ బయటకు ఉన్నవి ఏంటివి, 1 2 3 4 5 అండ్ 6. ఓకే, సో 6 అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. ఎన్ని వన్స్ ఉన్నాయి, 6 వన్స్ ఉన్నాయి. సో ఓవరాల్ గా 16. ఆన్సర్ ఎంత, 16. ఓకే, నెక్స్ట్ చూడండి అన్న సమ్ యాక్టివిటీ ఇచ్చాడు చూడండి, చాలా సింపుల్ గా ఉంది. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ యాడ్ ఇన్ ఏ 1 and 9. ఏం లేదన్నా, ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతున్నాడు. ఏం జరుగుతుంది, ఇక్కడ 9 కి 1 యాడ్ చేస్తే ఎంత అని అడుగుతున్నాడు, కోచింగ్ చేస్తున్నాడు మనల్ని. చూడండి ఇక్కడ చూడండి, మీరు కౌంట్ చేస్తే కనుక ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారో మనకు తెలుస్తుంది. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, సో ఈ 9 చిల్డ్రన్స్ కి ప్లస్ 1 చిల్డ్రన్ ని యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 10. సో ఆన్సర్ 10 వస్తుంది. అప్పుడు మనకి ఇక్కడ 10 చిల్డ్రన్స్ ఉండాలి. కౌంట్ చేయండి ఒకసారి, ఉన్నారో లేదో అబ్జర్వ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో 9 చిల్డ్రన్స్ కి 1 చిల్డ్రన్ యాడ్ చేస్తే 10 చిల్డ్రన్స్ అయ్యారు.
ఓకేనా చిల్డ్రన్స్? నెక్స్ట్ నాన్న చూడండి. ఓకే, సో ఇప్పుడు ఏదైతే నేను థర్డ్ చాప్టర్ చెప్పాను నాన్న, కౌంటింగ్ నెంబర్స్ 10 to 20. సో అదొకసారి మీరు ఇంటి దగ్గర ఏం చేస్తారంటే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేయండి అన్న. సో నేను మీకు ఇందులో వర్క్ చేయమని కూడా చెప్పాను కదా, అవన్నీ ఒకసారి చూసి అబ్జర్వ్ చేసి ఫిల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.